ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ యువకుడు గరాల మోసానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాప్ లో మొబైల్ కొని డబ్బులు ఫోన్ పే చేస్తారని చెప్పి ఫోన్ పే సక్సెస్ అయిందని ట్రాన్సాక్షన్ కూడా చూపించాడు. యజమాని కూడా చూసి బిల్ రాశాడు. కానీ యజమాని ఫోన్ కి మెసేజ్ రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేయగా తనకు డబ్బులు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి అతన్ని నిలదీయగా అతను చేసింది నకిలీ ఫోన్ పే అని తెలిపి యజమాని కంగుతున్నాడు. వెంటనే తనని నిలదీసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అచ్చం నిజమైన యాప్ లాగే ఉండే నకిలీ ఫోన్ పే యాప్ల స్కాన్లు చేయగా యజమాని పేరును డీటెయిల్స్ ని చూపిస్తూ ఉన్నారు. డబ్బులు టైప్ చేసి పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు ప్రాసెస్ మొత్తం ఒరిజినల్ లాగే ఉంటుంది. కానీ మనీ మాత్రం యజమాని అకౌంట్ లో పడదు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, షాప్ యజమానులు అప్రమత్తంగా ఉండాలని మీ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. సో బీ కేర్ఫుల్. రమ్మని చెప్పు ఒకసారి స్కాన్ చేయి దీనికి. చాలా ఉన్నాడు ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయండి. ఎంతమంది కన్నాలు పెట్టుంటారు అలాగా? ఆ యాప్ ని స్కాన్ చేశారు. 100 నోట్ పేపర్ పడిచి చిన్న చిన్న కొట్టు పడిచి ఇదే అదే స్కాన్ చేశారు. దీంట్లో చూడండి. అక్కడ దాంట్లో ఏముంది కానీ చెక్ ఒక 50,000 కూడా దానికి. యాభై కొడితే 50,000 సక్సెస్. ట్రాన్సాక్షన్ ఓకే. 50,000 కొడితే 50,000 అయిపోయింది. ఓకే. పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు. జంగపోతే నువ్వు ఉత్తీర్ణ కొడితే అయిపోయిందండి. నువ్వు